హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి స్నాక్స్ అండి. మా అత్తయ్య చేశారు స్నాక్స్, చాలా బాగున్నాయి. ఏ స్నాక్స్ అనుకుంటున్నారా? వర్షాకాలం వచ్చేసింది కదండి, మరి ఆ మాత్రం మనకి స్నాక్స్ లేకపోతే ఈవినింగ్ చాలా బోర్ కొట్టేసింది కదా. సో మేమైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసుకున్నామండి. అలాగే స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలు, ఈవినింగ్ అయితే వాళ్ళకి చక్కగా ఇవి చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఇష్టంగా కూడా తింటారు. అది కూడా సొరకాయతో. సొరకాయ అంటే చాలామంది ఇష్టపడరు కదా, ఖచ్చితంగా ఇవి చేసుకొని తింటే ఈ స్టైల్లో ఇలా చేసుకొని తింటే ఖచ్చితంగా ఇష్టపడతారండి. చాలా బాగుంటాయి. నేను కూడా ఫస్ట్ టైమే తిన్నానండి. అది కూడా మా అత్తయ్య చేశారు, చాలా టేస్టీగా చేశారు, చాలా బాగున్నాయి. ముందుగా అయితే నేను మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా అయితే నేను ఒక సొరకాయ తీసుకున్నానండి. ఆ సొరకాయని నేను తురుముకునే దాంతో తురిమేసుకున్నాను. అలాగే 5 రెబ్బలు కరివేపాకు, అలాగే కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ, అలాగే క్యారెట్ తీసుకున్నానండి. నేనైతే క్యారెట్ని తురుముకుంటున్నాను. సొరకాయ తురుముకున్న తర్వాత క్యారెట్ తురుముకుంటున్నా. ఇలా తురుముకోవాలండి, మనకైతే ఇలా ఉండాలి. అలాగే నేను 5 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి, అవి కట్ చేసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా కడిగేసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇవన్నీ కలుపుకోవాలండి. నేనైతే ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఫస్ట్ సొరకాయ వేసాను తురుముకున్నది, అలాగే క్యారెట్ వేసాను, అలాగే ఉల్లిపాయ వేసానండి, అలాగే పచ్చిమిర్చి వేసాను, అలాగే కొత్తిమీర వేసాను, అలాగే కరివేపాకు వేసుకున్నానండి. మీ ఇంట్లో బియ్యం పిండి ఉందా అయితే అది వాడేసేయండి. లేకపోతే బియ్యంతో అప్పటికప్పుడు మనం బియ్యంతో పట్టుకోవచ్చు బియ్యం పిండిని. అలా పట్టుకొని చాలా మెత్తగా ఉండాలండి పిండి అయితే. బియ్యం పిండి అయితే నేను 1 కప్పు వరకు వేసుకున్నానండి. బియ్యం పిండి చాలా బాగుంటుంది, బియ్యం పిండి వేస్తే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. బాగా కలుపుకోవాలి మనం. దానిలో మళ్ళీ నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడా వేసుకోవాలండి. రుచికి సరిపడా వేసుకున్న తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అలాగే శనగపిండి వేసుకోవాలండి. ఒక 6-7 స్పూన్ల వరకు పడుతుంది శనగపిండి. బియ్యం పిండి 1 కప్ అని చెప్పాను కదండి, అది కూడా 1 కప్పుకి 6 స్పూన్లు 7 స్పూన్లు అలా వేసుకోవచ్చు. శనగపిండి కూడా అంతేనండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను నేను. వాటర్ అయితే అస్సలు వేయకండి, వాటర్ లేకుండా కలుపుకోవచ్చు. శనగపిండి అయితే మనకి సరిపడా వేసుకోవాలండి. సరిపడా మనకి ఎలా మొత్తం అలా అయితే రావాలి, మెజర్మెంట్ అనేది ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మనం గారె అయితే అలా చేసుకోవాలి. గారె షేప్లో చేసుకోవాలండి అప్పాలు. నేనైతే పొయ్యి మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి కళాయి అనేది. అప్పుడే మనకి పచ్చి పచ్చిగా ఉండకోకుండా గారె అనేది బాగా ఉడుకుతుంది. ఇలా వేసుకోవాలండి అప్పాలు. లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా టేస్టీగా వస్తాయి. అలాగే లోపల బాగా ఉడుకుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ని వేయించుకోండి. ఇదిగోండి ఇలా రావండి, ఇలా
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఇలా ఉంచుకోవాలి. అప్పాలు అయితే రెడీ అయిపోయండి. మరి మీకు నచ్చింది ఆ వీడియో? అప్పాలు ఇలానే ఉంటాయి, చాలా టేస్టీ మాత్రం అద్దరిపోతుందండి. నేను కూడా ఫస్ట్ టైమే తిన్నాను, కానీ చాలా బాగుంటాయి. సొరకాయ అప్పాలంటే నేను ఏంటో అనుకున్నాను, కానీ తిన్న తర్వాత తెలిసింది చాలా బాగుంటాయని. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.